హలో హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. మనిషి అన్నాక కూసంత కళా పోషణ ఉండాలి అని చెప్పినట్టుగా మనిషికి కొంచెం జాలి కూడా ఉండాలండి. ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని. వ్యూస్ బాగా వస్తున్నాయి నా వీడియోస్కి. వ్యూస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే బాగా వ్యూస్ వెళ్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ ఇంకా షేర్ చేయండి. ఇక్కడ మేమైతే రేగి వడలు ప్రిపేర్ చేస్తున్నాం. మేము ఉంటున్న బిల్డింగ్ కింద ఒక రేగి చెట్టు ఉంది. కువైట్లో రేగి పళ్ళు ఏంటంటే చాలా తీయగా ఉంటాయి అన్నమాట, అస్సలు పులుపు ఉండదు. యాక్చువల్గా రోల్లో ఎండుమిరపకాయలు ఉప్పు వేసి దంచుకున్న తర్వాత కొన్ని రేణిగాయలు వేసుకుంటూ వీడియో స్టార్టింగ్ నుంచి చూపించినట్టుగా దంచుకోవాలి. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ రోల్ చిన్నది కాబట్టి పక్కకు తీస్తూ మళ్ళీ అంతా మిక్స్ చేసుకుంటూ అలా ఉండాలి. ఇంక ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది, పెద్ద విషయం ఏం కాదు. మామూలుగా పచ్చి రేగి పళ్ళు అలా ఉన్నా కూడా ఉప్పు కారం వేసి దంచుకొని తింటాం కూడా మామూలుగా. ఇది తెలియని వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరని నా ఫీలింగ్. అలా మాకు తెలియదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, హ్యాండ్స్ రైజ్ చేయండి కామెంట్స్లో. దెన్ ఓకే, ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాం నీట్గా. యాక్చువల్గా ఎక్కువ రేగిపళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా అన్నీ తినలేం కదా, సో ఇలా ట్రై చేద్దాం అనుకున్నాము. మొత్తం అయిపోయింది. ఇంక ఇందులో ఏంటి అంటే జీలకర్ర యాడ్ చేస్తున్నాను నేను. ఎవరి ఫ్లేవర్స్కి తగ్గట్టు వాళ్ళ టేస్ట్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉప్పు కారం రేగిపళ్ళు అయినా సరిపోతాయి అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా వీడియోస్ కోసమే కదా ఎవరైనా విస్కర్, స్పూన్ అండ్ గరిటలతో మిక్స్ చేయడము. నార్మల్గా ఇంట్లో అయితే ఇలా చేతులే యూజ్ చేస్తాం ప్రతి చిన్నదానికి. చేతులతో వచ్చినంత క్లియర్గా దేనికి రాదన్నమాట. సో అన్నీ బాగా మిక్స్ అవ్వాలంటే ఖచ్చితంగా చేతితోనే మిక్స్ చేసుకోవాలి. ఇంకా చూడండి బయట సూర్యుడు ఎలా తల మెరిసిపోతున్నాడో. సో మేము ప్లాస్టిక్ కవర్స్ని ఇలా కట్ చేసి క్లీన్ చేసుకొని దీని మీద వడలు ఒత్తుకోవాలని అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇదంతా సుధక్క ప్లాను. మనకు దీని గురించి పెద్దగా తెలియదు. నేను ఎప్పుడు చేయలేదు, చూడలేదు, కొని తినడం తప్ప. అది కూడా స్కూల్ స్టేజ్లో బాగా తినేవాళ్ళం. మనం స్కూల్ స్టేజ్లో తిన్న ఫుడ్స్ అన్నీ ఇప్పుడు తినాలంటే కష్టమే. కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఇవి ఇలా న్యాచురల్గా చేసుకొని తినే అదృష్టం నాకు మళ్ళీ ఇన్ని రోజులకి వచ్చిందనమాట. చూడండి మంచిగా ఎలా వడలొత్తుకుంటున్నామో. ఇది జిగురుగా ఉంది, ఇలా అంటుంటే చీజ్ లాగా సాగుతుందనమాట. ఇది ఈ టెక్స్చర్లోనే ఉంటేనే పర్ఫెక్ట్గా వచ్చినట్లు అంట. మనకు తెలీదు, చెప్తే వినడం తప్ప. సో ఇలా మొత్తం వడలెత్తుకున్న తర్వాత ఈ ప్లాస్టిక్ కవర్ తీసేసి ఇలా పక్కన పెట్టేస్తున్నాం బయట ఉన్న సోఫాలో. ఇలా మొత్తం ఇంకా కొంచెం మిగిలిందనమాట. నేనైతే 20 ప్రిపేర్ అవుతాయి అనుకున్నాను. 20 వడలు అవుతాయి అనుకుంటే సుధక్క ఇంకా ఎక్కువే అవుతాయి అని చెప్పారు. ఎన్ని ఎక్కువ వస్తే అవన్నీ నాకే ఉంటాయి, నీకు మాత్రం 20 ఇస్తానన్నారనమాట. గాలికి కవర్ వెళ్ళిపోకుండా ఇలా కొబ్బరి చిప్పలు పెట్టాము దానికి సపోర్ట్ కోసం కవర్కి. అండ్ రిమైనింగ్ ప్లేస్ని కూడా వదలట్లేదు సుధక్క, చూస్తున్నారు కదా ఎంత కకృతో. ఇంకా మిగిలిపోయిన దాంతో మళ్ళీ ఆ ప్లేట్లో వేరే ప్లాస్టిక్ కవర్ వేసి ఇంకా రిమైనింగ్వి కూడా అందులో వేసేసాము. చూడండి ఈగలు తోలుకుంటున్నా. ఈ రేగి వడలు ఆ అక్క కష్టపడి చేసినందుకు నాకు ఇది పనిష్మెంట్ అనమాట. అప్పటి నుంచి మాటలు చెప్పుకుంటూ వీడియో తీసుకుంటూ కూర్చున్నా. సో ఇప్పుడు ఈగలు తగలడం పనిష్మెంట్ అయింది. ఇంకా ఆ రోజుకి ఎండిపోయాయి, కొంచెం ఆరాయి బాగానే. ఇంకా నెక్స్ట్ డే అస్సలు ఎండ రాలేదు. మార్నింగ్ తీసుకొచ్చి బయట పెడితే ఇంకా సరే కొంచెం గాలికైనా ఆరుతాయి కదా అని ఇలా మొత్తం అన్నీ రివర్స్ చేస్తున్నాను అనమాట.
ఇలా మొత్తం అన్నీ డే బై డే తిప్పుకుంటూ ఆరబెట్టుకుంటూ ఉన్నాను. అండ్ ఒక 2 డేస్, 3 డేస్ అలా ఎండబెట్టుకున్న తర్వాత చూడండి ఆఫ్టర్ 3 డేస్ అనమాట ఇది. బాగా ఎండిపోయి ఆరిపోయిన తర్వాత ఇలా వచ్చేసాయి. మంచి కలర్ కూడా వచ్చాయి. సో మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. బాయ్ బాయ్.